నమస్కారాలండి. మూఢభక్తి మానవుణ్ణి అధోగతి పాలు చేస్తుంది అని కొందరు అంటుంటారు కదా! అలాగే, అలాగే సైన్స్ ఏమో మానవుణ్ణి మంచి మార్గాన నడుపుతుంది అని కూడా అంటుంటారు కదా! మూఢభక్తి మనిషిని అధోగతి పాలు చేస్తుంది తప్ప చంపేయదు అనేది కొంతవరకు నిజం. కానీ ఇప్పుడు అది మరో వెరుతలు వేసి వినాశ మార్గానికి కాలు దూవుతూ ఉంది. ఇక అలాగే సైన్స్ అనేది రసాయన శాస్త్రంతో పోరాడి అట్టి రసాయన ఉత్పత్తులతో అనారోగ్యాలకు మందులు గాను, వ్యవసాయ పంటలకు ఎరువులు గాను, యుద్ధాలు చేసుకోవడానికి బాంబులు గాను, ఇంతేకాక ఇంకా ఇటీవల మూఢభక్తికి పెద్ద పెద్ద విగ్రహాలు సృష్టించుకొని ఇక ఆ విగ్రహాలకు అట్టి రసాయన రంగులు రుద్దుకుంటున్నాము. ఆ విధంగా భక్తి మార్గాన మానవజాతి మేలేమో గాని సమస్త జీవజాతి కీడి మాత్రం అట్టి ఆ రంగుబొమ్మలను నీళ్ళల్లో వేసి అన్ని జాతుల జీవులకు తాగిస్తున్నాము. ఈ విధానం పొరపాటు అని నెత్తి నోరు కొట్టుకున్నా సరే కాదు, ఇది భక్తి, దీనివల్ల ముక్తి కూడా వస్తుంది అంటూ ఆ విధంగా భక్తి పేరిట గత అమాయక మూఢ విధానానికన్నా చాలా రెట్లు ఎక్కువగా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాము. ఇక అలాగే సైన్స్ అనేది మానవ వ్యవస్థకు చాలా సహాయపడుతుంది అంటూ అందుకై కంపెనీలు కర్మాగారాలు నడుపుకుంటూ అట్టి ఆ కర్మాగారాలలో రసాయనాలతో కలిపి నీరు మిళితం చేసి వాగుల్లోనూ వరదల్లోనూ వదిలేస్తున్నారు. అలాగే అవే కర్మాగారాలలో నిప్పులు పొగలు మంటల ద్వారా గాలి కూడాను కలుషితం చేసి వదిలేస్తున్నారు. ఈ విధంగా మానవ మనుగడికి పనికొచ్చే సైన్స్ అనేది ఇది కూడాను నీరు గాలిని కలుషితం చేసి మానవుడికి కానీ సమస్త జీవులకు కూడా అందిస్తున్నాయి. ఇక ఆ గాలి పేరుకు తప్పడం లేదు, ఆ నీరు తాగక తప్పడం లేదు. మూఢనమ్మకాలే మానవుణ్ణి అధోగతి పాలు చేస్తున్నాయి కనుక ఇక సైన్స్ మార్గం మంచిది అంటూ రసాయనాలతో పోరాడుతూ గాలి నీరు కలుషితం చేయటమే కాక ఆ రసాయనాలు ఈ మూఢభక్తికి గొప్ప ముక్తి అంటూ ఆ రంగు రసాయనాలే బొమ్మలన్నిటికీ రాసి వేల లక్షల బొమ్మలకు రాసి తాగే నీళ్ళల్లో వేసుకుంటున్నాము. విచిత్రంగా సైన్స్ అనేది భక్తి ద్వారా కూడాను ఇంకా వినాశాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తుంది. సైన్స్ అనేది భక్తి మార్గాన్ని కూడాను కలుషితం చేసి నీటి రూపాన్ని కలుషితం చేసి జీవులకు అందిస్తుంది. అలాగే ఆ సైన్స్ మరో రకం కూడాను భక్తిలో జొరబడింది. అదేమంటే మానవుడు దైవ ప్రార్థనకై వారి వారి ప్రాంతీయ భాషలో అలాగే సంస్కృతంలో స్మరణ చేసుకుంటూ దండకాలు చదువుతారు. అలాగే అర్చన పూజలు, అలాగే ఆ దేవుళ్ళ యొక్క షోడశోపచార పూజలు, అష్టోత్తర శతనామాలు, ఇంకా జీవిత గాథలు, మంగళారతులు, ఈ విధంగా భక్తులైన వారు ఎవరికి వారే చదువుకుంటారు. కానీ అది పోయి ఇప్పుడు సైన్స్ అనేది ఆ శబ్దాలలో స్వరం తీసుకొని మైకుల రూపాన తయారై ఇక విచిత్రంగా అవే వదులుకుంటుంటాయి. అది కూడాను ఊర్లు లేచిపోయేటట్టు, గుట్టలు లేచిపోయేటట్లు, ఊరుము లాంటి శబ్దాలతో ఆ విధంగా వదులుతూ ఉంటాయి. ఈ సాంకేతిక విప్లవ మైకులు అందక ముందే ఈ శబ్ద కాలుష్యం ఉండేది కాదు. ఈ విధంగా విచిత్రమంగా సైన్సు భక్తి జతై వినాశాన్నే చేకూరుస్తున్నాయి. అయితే కర్మాగారాల ద్వారా నీరు కలుషితమైన, గాలి కలుషితమైన ఏదో మేలుంటుంది కనుక ఏమీ అనలేము. కానీ ఆ శాస్త్రీయ విధానము ఈ భక్తిలో చేరి ఇలా శబ్ద కాలుష్యము, నీటి కాలుష్యం కూడా అభివృద్ధి చేయగలిగింది. త్రాగే నీళ్ళల్లో రంగుల విగ్రహాలు ముంచడము, ఇక ఏ భక్తి లేకుండా ఊరంతా శబ్ద కాలుష్యం అల్లకల్లోలం పాలు చేయడం. భక్తి విషయంలో మత పిచ్చి తత్వాలు పోటీ పడుతూ వినాశాలనే పెంచుకుంటున్నారు. ప్రస్తుత భక్తి పరమార్థమేమో కానీ పోటీ తత్వాలు నూరు పోస్తుంది, ముందు చూపే లేని మూర్ఖులుగా మార్చేస్తుంది. సైన్స్ భక్తిలో దూరి కీడుకు మాత్రమే బాగా సహాయపడింది కనుక ఈ భక్తి మైకుల్ని, భక్తి బొమ్మల్ని తగ్గిస్తే మానవాళికి మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. మంచిది అనుకునే సైన్స్ కూడాను భక్తితో చేయి కలిపి నాశనాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇది కనిపించుతున్న నిజమే కదా.
సరే, ఇక ఉంటాను.